గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బజ్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఇంపార్టెంట్ అంటున్నారు గానుగపట్టి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు. లేకపోతే నష్టపోతారంటున్నారు. ఇంతకీ ఆ రూల్స్ ఏంటి, ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. సో మీరు కూడా స్టాక్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడేయచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈరోజు కొంచెం మనము వెరైటీగా వెళ్దాం. సో స్టాక్స్కి సంబంధించి ఫుల్గా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్. తప్పకుండా. సో సార్, ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి సార్? స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎసెట్ క్లాసెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఎసెట్ వెల్త్ క్రియేషన్ అన్ని చేసుకోవటానికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనకున్న అమౌంట్ని ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకొని ప్రజెంట్ ఉన్న ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాక్రిఫైస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అని చేస్తాం. ఇన్వెస్ట్ చేసి ఇవాళ ఉన్నట్టుగా మనం హ్యాపీగా ఉండాలి ఫ్యూచర్లో కూడా అని అనుకుంటాం కాబట్టి దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ కింద చేస్తాం. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుంటే దీన్ని అసెట్ క్లాస్ అంటాం. దీనిలో ఏంటంటే 3 రకాలు ఉంటాయి. ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయటం, అలాగే రెండోది ఏంటంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం, మూడోది బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయటం, నాలుగోది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం. సో వీటిల్లో ఏమవుతాయంటే ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది స్టార్ట్ చేయటం వల్ల వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే 100 రూపాయల్లో ఉండే వాల్యూ వల్ల ఇప్పుడు అది ఎప్రిషియేట్ అవుతుంది. ఆ ఎప్రిషియేషన్ వాల్యూ వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా ఫ్యూచర్లో ఎక్కువ అమౌంట్ ఎప్రిషియేట్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయటాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఎప్పుడు చేయాలంటారు సార్? ఇప్పుడు స్టాక్స్ అనే కాకుండా ఈవెన్ ల్యాండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎక్కువ మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానిలో ఇన్హరెంట్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు రిస్క్ అనేది ఇన్వెస్ట్మెంట్కి రిస్క్కి ఒక రిలేషన్ ఉంది. సో మనం ఇన్వెస్ట్ చేసింది రాంగ్ టైంలో కానీ రాంగ్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేసామనుకోండి, అదేమవుతుంది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అంతా కూడా నష్టపోతాం. సో ఈ నష్టపోవటానికి అలాగే ప్రాఫిట్ రావడానికి ఎప్రిషియేట్ రావడానికి డిఫరెన్స్ ఈ రెండింటి యొక్క గ్యాప్ ఏంటంటే నాలెడ్జ్. సో ఎప్పుడైతే మనకి నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ని మనం అర్థం చేసుకొని ఎవాల్యుయేట్ చేస్తాం అన్నమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ రైటేనా రాంగా అసలు ఏంటి అనేది మనం ఇవాల్యుయేషన్ చేసి నాలెడ్జ్ తీసుకొని ఇవాల్యుయేషన్ చేసి డెసిషన్ తీసుకుంటే ఎక్కువ సార్లు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్లో ఉంటుంది. అలా కాకుండా నాలెడ్జ్ లేకుండా బ్లైండ్గా మనం ఎవాల్యుయేషన్ అనాలిసిస్ లేకుండా మనం బ్లైండ్గా చేయటం వల్ల నష్టపోతుంటాం. ఈవెన్ కొన్ని చోట్ల మీరు చూస్తున్నారు ల్యాండ్ కొని హై వాల్యూలో కొని లాస్ అయిన వాళ్ళు అందరూ ఉంటారు. అలా కాకుండా అదే మనం రీజనబుల్గా స్క్రూటనైజ్ చేసుకొని సో ఇది అసలు కరెక్ట్ టైమేనా, సో ఈ రేటు కరెక్ట్గా ఉందా, సో మనం కొనే రేటు కనుక అంటే అల్టిమేట్గా ఏంటంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ని తక్కువ రేట్లో కొనుక్కొని ఎక్కువ రేట్లో అమ్మితే మనకి ప్రాఫిట్. అంటే మార్కెట్లో ఉన్న రేటు కన్నా కొంచెం డౌన్ రేటులో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. దానికి ఏం కావాలంటే నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెంటో పేషెన్స్, వెయిటింగ్, రైట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయటం కూడా ఇంపార్టెంట్. సో రైట్ రేట్స్ వచ్చినప్పుడు ఎంట్రీ చేయటం ద్వారా మనకి యాక్యురేట్గా డెసిషన్ తీసుకోగలుగుతాం అనమాట. సో ఈ యొక్క 3 పాయింట్లని మనం ఇన్వెస్ట్మెంట్లో తీసుకోవాల్సిన అంశాలు ఈ 3 ఉన్నాయి. సో ఈ రిస్క్ ఎంత ఉంది అంటే రిస్క్ని అనలైజ్ చేయటం ఒక పాయింట్, అలాగే వెయిట్ చేసి రైట్ ఎంట్రీ పాయింట్లో తీసుకోవటం రెండోది. ముందు అసలు దీనిలో ఫోర్కాస్ట్ చేయటం, ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు ఎంత టైంలో వస్తాయి. సో ఇవి తీసుకుంటే మనం ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిటబిలిటీలో ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఓకే సార్, అంటే ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ ఎలా తెలుసుకోవాలంటారు సార్? సో ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో తీసుకుంటే ఏంటంటే మనము ఈక్విటీలో వచ్చి మీకు ఈ కంపెనీస్ని చూస్తే మనకి 3 రకాల కంపెనీస్ ఉన్నాయి. ఒకటి లార్జ్ క్యాప్ కంపెనీస్, 2 మిడ్ క్యాప్ కంపెనీస్, 3 స్మాల్ క్యాప్ కంపెనీస్. ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఏంటంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట అవి. సో వాటిలో ఏంటంటే గ్రేటర్ స్టెబిలిటీ ఉంటుంది. సో వాటిలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మినిమం గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్టేషన్ అనేది చెప్పుకోవచ్చు. అంటే రిస్క్ తక్కువ ఉండే రివార్డ్ ఎక్కువ ఉండే అసెట్ క్లాస్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఈక్విటీ ఇన్ టాప్
లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే రిస్క్ తగ్గిపోయి చాలా తక్కువ రేట్లో తక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ ఎప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వీటికి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసాం, అది బ్లైండ్గా మనం ఇన్వెస్ట్ చేసిన అదేమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ మనకి ఎప్పుడు రిటర్న్స్ ఇస్తూనే ఉంటాయి. అరౌండ్ 15% CAGR ఇవి గ్రో అవుతున్నాయి. అలాగే బ్యాంకింగ్లో లెజెండ్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఆ తర్వాత ఆటోమొబైల్ సెక్టర్లో టాప్ కంపెనీస్ అంటే టాప్ 100 కంపెనీస్లో కనుక ఇండియన్లో టాప్ 100 కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిల్లో ఏమవుతుందంటే రిస్క్ లెవెల్స్ ఒక 10% 20% తగ్గుతాయి. ఓవర్ ఏ పీరియడ్ వెయిట్ పేషెన్స్గా మనం ఒక 3 years to 5 years మనం ఉన్నాం అనుకోండి, రిటర్న్స్ గ్రేటర్ రిటర్న్స్ ఛాన్సెస్ ఉంటాయి. రెండవది ఏంటంటే సెగ్మెంట్ వచ్చి మిడ్ క్యాప్ కంపెనీస్. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే టాప్ 200 నుంచి 500 వరకు ఉన్న కంపెనీస్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. వీటిల్లో ఏమవుతుందంటే మార్కెట్స్ పెరిగినప్పుడు వీటిలో ఎప్రిసియేషన్ చాలా ఎక్కువ వస్తుంది, అలాగే మార్కెట్స్ ఫాల్ అయినప్పుడు వీటిలో డిప్రిసియేషన్ కూడా చాలా వస్తుంది. అంటే వీటికి బీటా వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే స్టాక్ మార్కెట్ 100 పాయింట్స్ డౌన్ అయిందంటే ఇవి కూడా 100 నుంచి 150 వరకు డౌన్ అవుతాయి. అలాగే స్టాక్ మార్కెట్ 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి, ఇది 100 నుంచి 150 వరకు పెరుగుతుంటాయి. సో అంటే మిడ్ క్యాప్లో ఏమవుతుందంటే వాల్యూ అనేది ఎప్రిసియేషన్ అనేది మార్కెట్తో కోరిలేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం మిడ్ క్యాప్ని ఎలా తీసుకోవాలంటే వెల్త్ క్రియేటర్గా తీసుకోవచ్చు. సో వెల్త్ బాగా క్రియేట్ అవ్వాలి అంటే కొంచెం రిస్క్ తీసుకోగలను, కొంచెం మనం డౌన్ అయినా రిస్క్ తీసుకోగలను, రివార్డ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనం కొంత అమౌంట్ ఈ యొక్క మిడ్ క్యాప్లో పెట్టుకోవాలి. సో 200 నుంచి 500 కంపెనీస్ మిడ్ క్యాప్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా ఏంటంటే లాంగ్ టర్మ్లో అంటే ఇన్వెస్ట్మెంట్ హార్జన్ 3 to 5 years కనుక మనం ఇన్వెస్ట్మెంట్ హార్జన్ పెట్టుకోగలిగితే ఇవి ఈ లార్జ్ క్యాప్ కన్నా కొంచెం ఎక్కువ ఎప్రిసియేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కూడా టైమింగ్ ఇంపార్టెంట్. అంటే మనకి మార్కెట్ డౌన్ అయినప్పుడు రికవరీ అవుతున్నప్పుడు అక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇది రెండో సెగ్మెంట్ అనమాట, మిడ్ క్యాప్ సెగ్మెంట్. మూడోది ఏంటంటే స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్ అంటే ఆఫ్టర్ 500 నుంచి ఉన్న వాటిని అంతా స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాం. సో వీటిల్లో ఏంటంటే అవి మార్కెట్లో ఇంకా ఆ కంపెనీలు కూడా సర్వైవల్ అవటం కానీ కొత్త యాక్టివిటీస్ చేయటం కానీ ఇవి మార్కెట్ ఇండస్ట్రీలో లార్జ్ క్యాప్ని మిడ్ క్యాప్ని పోటీ పడి పైకి వెళ్ళాలని చూసే కంపెనీలు అనమాట. వీటిల్లో ఏమవుతాయంటే హెవీ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నాయి. ఒరిజినల్గా కంపెనీస్ కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, లేదా కొత్త ఎంట్రీ కంపెనీస్ రావటం కానీ. సో వాటిల్లో ఏమవుతాయంటే మనం ఇంకా రిస్క్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, అవి క్లిక్ అయితే మాత్రం రిటర్న్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం మాజ్డాక్ కానీ కొచ్చిన్ షిప్ ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే చాలా ఒకప్పుడు 500 600 అలా ఉండేది మాజ్గా, అలాంటిది ఏమైంది 3000 4000 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సార్ కాలర్తో మాట్లాడదాం. వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి సార్, చెప్పండి సార్. సార్ ఒకటి RVNL ఐఆర్ చాలా లాస్ ఉంది సార్, జరా 9,000 షేర్లు కొన్నాను సార్. అది ఐఆర్సిటీసీ అవునండి, బాగానే ఉంది సార్. ఇది ఈ కంపెనీ ఐఆర్ఎస్సి అవునండి, రెండు కూడా బాగానే ఉన్నాయి. వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఆల్రెడీ రైల్వే స్టాక్స్ ఈ సెగ్మెంట్ అంతా కూడా పాజిటివ్గా వచ్చింది. సో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసున్నా కానీ హోల్డ్ చేయండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఎటు మార్కెట్స్ ట్రెండ్ పాజిటివ్గానే వచ్చాయి, హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే వెంకటేష్ గారు, సో షో అయిపోయినాక మీకు స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి. సార్తో ఇంకా డీటెయిల్గా మాట్లాడాలంటే నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్గా కనుక్కోండి. సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ట్రెండ్స్ అంటే ఏంటి సార్? అదే ఇందాక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చెప్పాక దాని తర్వాత ట్రేడింగ్ వస్తుంది. సో స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఏంటంటే ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఎస్పెషల్గా ఏంటంటే హీరో ఆర్ జీరో లాగా తీసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు మనకి రాకేష్ జుంజున్వాలా గారు టైటాన్ 100 రూపీస్ 60 రూపీస్ ఆ రేంజ్లో అక్యుములేట్ చేశారు. ఇవాళ 3000 వరకు హోల్డ్ చేయగలిగారు. చాలా బోనస్ వచ్చింది, విపరీతమైన కోట్లు సంపాదించారు. ఎందుకంటే ఆ కంపెనీ స్టార్టింగ్ నుంచి పట్టుకున్నారనమాట. సో ఇప్పుడు మన స్మాల్ క్యాప్ కంపెనీ స్టార్టింగ్లో స్మాల్ ఉన్నా కానీ దాని యొక్క పొటెన్షియల్ ఏంటి, ఆ కంపెనీ ఆ సెగ్మెంట్లో దాని యొక్క పెనట్రేషన్ ఏంటి, దాని ప్రమోటర్స్ ఎవరు, అలాగే బ్యాక్ ఏమేమి దానిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది మనం కనుక అర్థం చేసుకోగలిగితే అలాంటి కంపెనీస్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మన్ని కోటీశ్వరులు చేస్తాయి. సో అలాంటిది కూడా మనం
చూస్ చేసుకోవాలి. సో వాటిల్లో కొంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ రేపొద్దున లార్జ్ క్యాప్ అవ్వచ్చు. ఒక ఇన్ఫోసిస్ కానీ, ఒక విప్రో కానీ, ఇవన్నీ ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ స్మాల్ క్యాప్ కంపెనీసే. అవి ఏంటంటే ఆ సెగ్మెంట్లో ఇవాళ లెజెండ్స్ అయిపోయినాయి. అలాగే చాలామందిని చాలా వెల్త్ క్రియేట్ చేశాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేసి కోటేషన్ అవుతానంటే చాలా కొంచెం కష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం రీసెంట్గా కొత్త ఇండస్ట్రీస్ ఏమొచ్చాయి, కొత్త కంపెనీస్ ఏమొచ్చాయి, అవి బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి, అవన్నీ మనం స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి చూసుకోవచ్చు. వాటిల్లో కనుక మనం కొంత అమౌంట్ దానిలో కూడా ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ అది మనకి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇలా ఈక్విటీ మార్కెట్ని మనం చూడాల్సిన పద్ధతి ఏంటంటే ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ లార్జ్ క్యాప్లో పెట్టుకోవాలి, ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ మిడ్ క్యాప్లో పెట్టుకోవాలి, ఒక పోర్షన్ ఆఫ్ అమౌంట్ స్మాల్ క్యాప్లో పెట్టుకోవాలి. దీన్నే పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయటం అంటాం. పోర్ట్ఫోలియోని మనం క్రియేట్ చేసుకొని దాన్ని మనం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకొని అది వెల్త్ క్రియేట్ అవుతుంటే ఎప్రిషియేట్ అవుతుంది. ఇదొక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో అప్రోచ్ అనమాట. సో దీన్ని మనం అర్థం చేసుకొని దీని తగ్గట్టుగా మనం పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోగలిగితే మనం ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ అవుతుంది. ఇది ఒక ఈక్విటీని గురించి చూసే పద్ధతి. సో ఇందాక మనం ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాం సార్. ట్రేడింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇది ఏంటంటే నాకు ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పోర్ట్ఫోలియో పెట్టుకున్నాక డైలీ ఇప్పుడు ఇది అప్ అండ్ డౌన్ అవుతుండే. ఇప్పుడు నేను స్కిల్స్ పెంచుకున్నాను, సో నాకు ఒక నాలెడ్జ్ ఉంది. సో అందుకని నేనేం చేయాలంటే టెక్నికల్గా నేను ఫండమెంటల్ నాలెడ్జ్ వచ్చాక టెక్నికల్గా ఏంటంటే ఇవాళ మార్కెట్స్ అంతకుముందు మార్కెట్స్ కానీ ఇవాళ మార్కెట్స్ ఏమవుతున్నాయంటే వాల్యూ అప్రిషియేట్ అయిపోయాయి. కాబట్టి ఒక వారం రోజుల్లో రావాల్సిన మూవ్మెంట్ 1 డేలో వస్తుంది. అంతకుముందు ఏంటంటే 1 వీక్, ఇప్పుడు ఒక 5 years 7 years బ్యాక్ ఇంత వల్టైలిటీ లేదనమాట ఈ మార్కెట్లో. ఇవాళ ఏమైంది, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎక్కువైపోయారు కాబట్టి వల్టైలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ వల్టైలిటీని మనం క్యాచ్ చేసుకునే నాలెడ్జ్ పెంచుకొని టెక్నికల్ అనాలిసిస్ మనం నేర్చుకోవటం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ టర్మ్లో కూడా మనం అమౌంట్ గెయిన్ చేయొచ్చు. దానికి కొంత అమౌంట్ మనం పెట్టుకోవాలి, అలాగే దానికి కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. దాన్ని షార్ట్ టర్మ్ అంటాం. ఇప్పుడు ట్రేడింగ్ తీసుకుంటే ఈక్విటీ ట్రేడింగ్ ఉంది, అంటే ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ ఈక్విటీలో ఉంది. అంటే ఇవాళ కొనేసేసి స్టాక్స్ని ఇవాళే అమ్మేసామనుకోండి, దాన్ని ఇంట్రాడే అంటాం. ఇంట్రాడేలో ఏంటంటే ఇక్కడ ఇంట్రాడే ట్రేడింగ్లో ఇంపార్టెంట్ ఏంటంటే సక్సెస్ అవటం, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయటం కాదు. మనం ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మన స్టాక్ మార్కెట్లోకి వచ్చేది మనీ సంపాదించడానికి. కాబట్టి ఏంటంటే ఇంట్రాడే అంటే ఏదో ఒక ఫ్యాన్సీలా కాదు. ఇప్పుడు నేను 5 ట్రేడ్లు చేశాను, 5 ట్రేడ్లో నేను ఓవరాల్గా లాస్ అయ్యాను అనుకోండి, నాకు ఉపయోగం ఏం లేదు. కాబట్టి నా గోల్ ఏంటంటే కరెక్ట్గా ఆ మూమెంట్ని నేను క్యాచ్ చేయగలగాలి. దానికి కావాల్సిన టూల్స్ నా దగ్గర ఉంటే మనం ఇంట్రాడేని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే రెండోది ఏంటంటే షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అంటాం. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక 4-5 డేస్ ఇవాళ కొని ఒక 4-5 డేస్లో అమ్మటాన్ని స్వింగ్ ట్రేడ్ అంటాం. అలాగే ఇవాళ కొని పొజిషనల్ ట్రేడ్, ఇవాళ కొని ఒక 1 వీక్ 10 డేస్లో అమ్మటాన్ని ఎగ్జిట్ అవ్వటాన్ని పొజిషనల్ ట్రేడ్ అంటాం. అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇవాళ కొని 1 year లోపు అమ్మటాన్ని షార్ట్ టర్మ్ ట్రేడ్ అంటాం. సో ఇందులో ఈ షార్ట్ టర్మ్లో ఏమవుతుందంటే మనకి ట్యాక్సెస్ కానీ, బ్రోకరేజ్ కానీ, ఆ తర్వాత ఈ యొక్క ఎస్టిటీ కానీ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకొని వచ్చే అమౌంట్ మన యొక్క వర్క్కి జస్టిఫై అవ్వాలి. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఇది ట్రేడ్ చేయటం అనేది విషయం కాదు, కానీ సక్సెస్ఫుల్ ట్రేడ్ చేయటం ఇంపార్టెంట్. దానిలో మనకి ఇది ఇంట్రాడేని సక్సెస్ అయితే దానికి కావాల్సిన నాలెడ్జ్, పేషెన్స్, టెక్నికల్స్ ఇవన్నీ నేర్చుకోవటం ద్వారా గెయిన్ అవచ్చు. ఓకే సార్, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ప్రొఫెషన్ రోజు రోజుకి గ్రో అవుతుంది. సో చాలా మందిలో కూడా అవేర్నెస్ వచ్చింది. సో మరి ఈ స్టాక్ మార్కెట్ ఎవరెవరికి యూజ్ అవుతుంది సార్, ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటారు? సో మీరన్నట్టు ఇవాళ స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఈజీగానే ఉంది. అంటే ఇప్పుడు ఈవెన్ 500 రూపీస్ 1000 రూపీస్లో కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే సక్సెస్ అవ్వాలి అంటే మనకి మినిమం పారామీటర్స్ ఎలా ఉండాలి అంటే ముందు ఒక టెక్నికల్గా ఫండమెంటల్గా మనం ఒక నాలెడ్జ్ గెయిన్ చేయాలి. దానికి ఒక ట్రైనింగ్ తీసుకోవటం ద్వారా మీరు అసలు అన్ప్రొఫెషనల్స్గా ఇప్పుడు నా దగ్గర మనీ ఉంది, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, బయింగ్ చేసేస్తాను, ఎక్కడ పడితే అక్కడ కొనటం, ఎక్కడ పడితే అక్కడ అమ్మటం చేయటం ద్వారా మనం ఏమవుతున్నాం అంటే లాస్ ఎక్కువ అవుతున్నాం. సో ఇందులో ఏంటంటే లాస్ అవ్వటం చాలా ఈజీ, ప్రాఫిట్ తెచ్చుకోవడం కష్టం.
ప్రాఫిట్ రావాలి అంటే ఏంటంటే మనం ఇవాళ ఒక ఎక్స్పర్ట్స్ సజెషన్, ఎక్స్పర్ట్స్ యొక్క అండర్లో ఉండి మనం గెయిన్ అయితే మనకి రిస్క్ తగ్గిపోతుంది, రివార్డ్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ అయితే ఉంది. ఇవాళ ట్రేడింగ్ బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కానీ చాలా గ్రో అవుతుంది. అలాగే ట్రేడ్ చేయడానికి చాలా యాక్టివిటీస్, ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈక్విటీ చేసుకుంటే మార్నింగ్ 10 to 3:30 ఉంటాయి. కమోడిటీ మార్కెట్ అని ఉంది, గోల్డ్, సిల్వర్, క్రూడ్, ఇవి మార్నింగ్ 10 కాడి నుంచి నైట్ 11:30 దాకా ఉంటాయి. సో దానిలో కూడా ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. వాళ్ళ అంటే జాబ్స్ కోసమే కాకుండా మనం కూడా ట్రేడింగ్ లాగా ఒక ప్రొఫెషనల్గా కూడా అవ్వాలి అంటే ఏంటంటే ఆపర్చునిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ దానిలో గెలవాలి అంటే మనకి కంపల్సరీ ఒక ట్రైనింగ్, ఒక నాలెడ్జ్, ఒక డిసిప్లిన్ ఇవి కావాలి. అవి రావాలి అంటే ఏంటంటే మనంతటా మనం అవి తెచ్చుకోలేం. సో వాటిని మనం ఒక ఎక్స్పర్ట్స్ దగ్గర మనం ఒక వెళ్ళి వాళ్ళతో అసోసియేట్ అవ్వటం ద్వారా మనం దానిలో సక్సెస్ అవుతాం. సో అలా ఇలాంటి ఇప్పుడు ఏంటంటే ఇందులో హెవీ మూమెంట్స్ అంటే వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో డెసిషన్స్ తీసుకోవాలి, యాక్యురేట్ డెసిషన్స్ తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఏంటంటే మనకి ఈ యొక్క హార్ట్ ఏమవుతుందంటే అవి ఎమోషనల్ అవుతున్నాం. సో ఎమోషనల్ కాకుండా జస్ట్ రేషనల్గా ఎమోషనల్ లేకుండా ఎమోషనలెస్గా డెసిషన్స్ తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీ యూ నీడ్ హ్యావ్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ కావాలి. సో అలా తీసుకోవటం వల్ల ఈ ఎమోషన్స్ అన్నీ పోయి ఎక్కడ ఎంటర్ అవ్వాలి, టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్లు ఏంటి, ఇవన్నీ మనం యాక్యురేట్గా ఉంటాం. సో అలా తీసుకుని వాళ్ళకి మాత్రమే ఇది సక్సెస్ అవ్వగలరు. సో అది ఓకే సార్, గానుగపట్టి ట్రేడింగ్ అకాడమీ గురించి తెలుసుకుందాం. సో ఇది ఎప్పుడు స్థాపించారు? సో మీ సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటి సార్? ఇది ఇలా మేము ఏంటంటే ఈ అన్నీ అర్థమయ్యాక, సో ఇవాళ ఈ మార్కెట్లో నేను 20 years నుంచి ఉన్నాను కాబట్టి నాకు అసలు మార్కెట్లో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎలా సక్సెస్ అవ్వాలి, ఎంతమంది మనం ఎలా మార్చుకోవాలి, అంటే ఎంత పేషెన్స్గా, ఓపిక్గా ఉండాలి, అలాగే ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అర్థమైంది కాబట్టి నేను ఇవాళ ఏంటంటే ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఇప్పుడు నేను ఇంత అయ్యాను అంటే నాకు ఎవరో ఒకళ్ళు చెప్పడం వల్ల, నేను ఎన్నో బుక్స్ చదువుకోవటం వల్ల నేను ఇలా అయ్యాను కాబట్టి నేను కూడా అందరికి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ గానుగపట్టి ట్రేడింగ్ అకాడమీ అనేది మేము స్థాపించాం. దాదాపు 4 years అయిపోయింది. సో ఇవి ఎవ్రీ వీక్, ఎవ్రీ డే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఆన్లైన్ వచ్చి ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. అలాగే ఈక్విటీస్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ చేయాలి, అలాగే ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలి, కాంబినేషన్లు ఎలా చేసుకోవాలి, అలాగే కమోడిటీస్ మెయిన్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఇవి ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మీకు టెక్నికల్ అనాలిసిస్లో ఒక 8 indicators ఉంటాయి. అంటే MACD, హిస్టోగ్రాము, స్టొకాస్టిక్స్, ఆ తర్వాత ATR బ్యాండ్స్, ఇలా ఒక ప్యాక్ ఆఫ్ ఇండికేటర్స్ మనం పెట్టుకోవటం ద్వారా ఏంటంటే ఆ ఇండికేటర్స్ని రిస్క్ని డైవర్సిఫై చేసుకోండి, యాక్యురేట్ రిజల్ట్స్ మనకు వస్తాయన్నమాట. సో ఎంట్రీ పాయింట్ అసలు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్ట్ ఎంట్రీ కావాలి. రైట్ ఎంట్రీ పాయింట్ దొరికితే మనకి రైట్ టార్గెట్స్ వస్తాయి, స్టాప్ లాస్లు వస్తాయి. కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వకుండా యాక్యురేట్గా మార్కెట్లో ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని చేయటం అనేది ఇంపార్టెంట్. దానిలో ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా మీకు లైవ్లో కూడా ప్రాక్టీస్ చూపిస్తాం. సో లైవ్లో మీరు చూడటం వల్ల ఏమవుతుందంటే మీరు థియరీ అందరం చెప్తాం, కానీ అక్కడ చెప్పింది కనపడాలి. కాబట్టి ఏమవుతుందంటే అక్కడ చూపించాలి. కాబట్టి ప్రాక్టికల్గా మీకు క్లియర్గా మీకు వచ్చేదాకా, మీరు సక్సెస్ అయ్యేదాకా మీరు మా దగ్గర ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ కూడా ఈ మధ్య పెడుతున్నాం. ఆఫ్లైన్లో ఏంటంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 3:30 దాకా మార్కెట్ టైమింగ్స్లో మా దగ్గరే ఉండి మీరు ప్రాక్టీస్ చేసుకొని, అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, ట్రేడ్ చేసుకొని మీరు మాతో సక్సెస్ అవ్వే అవకాశాన్ని కూడా మీకు ఇస్తున్నాం. సో ఆఫ్లైన్లో కూడా ఇది ఎవరికి అడ్వాంటేజ్ అంటే ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు, లేడీస్, వాళ్ళు ఎడ్యుకేటెడ్ లేడీస్ హౌస్ వైఫ్స్, అలాగే నెక్స్ట్ వచ్చి ఈ యొక్క రిటైర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు రిటైర్ అయిపోయి కొంచెం ఎర్నింగ్ చేయాలి, ఇంకా బాధ్యతలు తీరని వాళ్ళందరూ, అలాగే ఈవెన్ ఆ ఏజ్లో వాళ్ళు ఏంటంటే ఒక పీక్ మెచ్యూరిటీ లెవెల్లో ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఇందులో ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పడం ద్వారా వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే ఈ యొక్క జాబ్ సీకర్స్ అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయి బీటెక్స్ అయిపోయి జాబ్ సెర్చింగ్లో ఉన్న వీళ్ళకి కూడా
ఈ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మంచి అడ్వాంటేజ్ ఉంది. అలాగే ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈవినింగ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. ఈవెన్ డైలీ ట్రేడ్ చేయకపోయినా ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే పొజిషనల్ ట్రేడ్స్ చేసుకోవడానికి వీళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఇది అందరికీ కూడా టార్గెటెడ్ ఏరియా, ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది దీనిలో. సో కరెక్ట్గా మనం ఇన్వెస్ట్మెంట్ని కానీ ట్రేడ్ కానీ మనం క్లియర్గా ఉండి దీని మీద ఒక అవగాహన తెచ్చుకోగలిగితే దీనిలో మంచి అమౌంట్ ఉంది. అలాగే రిస్క్ని తగ్గించుకోవటం అనేది కూడా ఇప్పుడు రీసెంట్గా మేము ఎడిషనల్గా టాపిక్లో యాడ్ చేసాం. అంటే ఇప్పుడు వన్ సైడ్ కాకుండా టూ సైడ్స్, అంటే మార్కెట్ డౌన్ అయినా కూడా మనకి హెవీ లాసెస్ అవ్వకూడదు. సో అలాంటి సిచ్యుయేషన్ ఏం చేయాలి అంటే మార్కెట్లో మనం రివర్స్ అవుతున్నప్పుడు మనం అనుకున్నట్టు అవ్వకపోతే హెవీ లాసెస్ అవుతుంటాయి. వాటిని ఎలా ఆపుకోవాలి, అది మేజర్గా వాళ్ళ ఈ కోర్సులో యాడ్ చేసాం అనమాట. సో మనం క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఎలా తెచ్చుకోవాలి, త్రూ ట్రేడింగా లేకపోతే ఇన్వెస్ట్మెంటా. సో ఎంత అమౌంట్స్ ట్రేడింగ్లో పెట్టుకోవాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, అన్నిటి కూడా మీకు ప్రాక్టికల్గా మేము ఇవ్వగలం. సో అలా మీకు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి మేము మీకు హెల్ప్ చేస్తాం. అంటే సార్ స్టాక్స్కి సంబంధించి చాలా అకాడమీస్ ఉన్నాయి. సో ముఖ్యంగా పర్టికులర్గా మీ అకాడమీలోనే జాయిన్ అవ్వాలంటే మీరేం చెప్తారు సార్? వాళ్ళు ఏంటంటే మిగతా అందరూ కూడా ఒక సబ్జెక్ట్ని మాత్రమే చెప్తారు, టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే చెప్తారు. మేమేంటంటే టెక్నికల్ అనాలిసిస్లో కూడా చాలా హై లెవెల్, ఇక ఇంటర్నేషనల్ లెవెల్. ఇక మేము చెప్పింది ఏంటంటే ఇక మొత్తం ఇంటర్నేషనల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు ఇది. సో ఓన్లీ ఇండియాలోనే కాదు, లేకపోతే ఓన్లీ ఒక్క కంపెనీ రిలేటెడ్ కాదు, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకొకటి ఏం చెప్తున్నాం, ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా ఆల్ సెగ్మెంట్స్, అంటే లార్జ్ క్యాప్ ఎలా డీల్ చేయాలి, మిడ్ క్యాప్లో ఎలా డీల్ చేయాలి, పెన్నీ స్టాక్స్ ఎలా డీల్ చేయాలి, అలాగే స్మాల్ క్యాప్ ఎలా డీల్ చేయాలి, సో వాటిలో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది రెండోది చెప్తున్నాం. తర్వాత కమోడిటీస్ ఎలా డీల్ చేసుకోవాలి అనేది కూడా మూడో సెగ్మెంట్. ఈ మూడింటితో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం. సో మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు థియరీ అందరం చెప్తున్నారు, వీళ్ళు ఎవరు ప్రాక్టికల్స్ ఇవ్వలేరు. సో మేము ప్రాక్టీస్ చేపిస్తున్నాం. డైలీ వచ్చి కూర్చోండి, ట్రేడ్ చేసుకోండి. మేము చెప్పింది అక్కడ కనపడాలన్నమాట. ఇప్పుడు సపోర్ట్స్ అని చెప్పాను అనుకోండి టాపిక్, అక్కడ సపోర్ట్స్ చూపిస్తాం. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం వల్ల మనకి సక్సెస్ ఎక్కువ అవుతుంది. తర్వాత మేజర్గా వచ్చి ఈ యొక్క సబ్జెక్ట్ ఇవ్వటం, తర్వాత ఒక బ్యాచ్లో మీకు సరిగ్గా అర్థం కాలేదు, లేకపోతే ఆబ్సెన్స్ అయ్యారు, ఇంకో బ్యాచ్లో ఫ్రీగా చెప్తాం. సో ఇది వేరే వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేరు. మేము ఒక బ్యాచ్లో మీకు అర్థం కాలేదు, డౌట్లు ఉన్నాయి, లేకపోతే గ్యాప్ వచ్చింది, ఇంకో బ్యాచ్లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఆపర్చునిటీస్ మేము మీకు ఇస్తున్నాం అనమాట. సో మీరు సక్సెస్ అయ్యేదాకా మేము మీకు తోడుగా ఉంటాం. ఓకే సార్, నెక్స్ట్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి సార్? ఇప్పుడు ప్రజెంట్ బ్రాంచెస్లోని మా ఆఫీస్ వచ్చి నిజాంపేట, కూకట్పల్లి నిజాంపేట దగ్గర రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్. సో మా ఆఫీస్ ఫోన్ నెంబర్స్ మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి, 9000083855. సో కొత్త బ్యాచ్ ఇప్పుడు రేపు 5వ తారీఖు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అడ్వాంటేజ్ తీసుకోండి. ఎందుకంటే ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టి మనం లాస్ అవుతున్నాం, కానీ కొంత అమౌంట్ మీరు మాతో ఇన్వెస్ట్ చేసి మాతో ట్రావెల్ చేస్తే మీ లైఫ్ నిజంగా చాలా చేంజ్ అవడానికి మేము సపోర్ట్ చేస్తాం. సో కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోండి. ఓకే సార్, అంటే ఇప్పుడు స్టాక్స్లో రాణించాలి అంటే అర్హత ఏమై ఉండాలంటే సార్? అర్హత ఏంటంటే ప్యాషన్ ఉండాలండి. ముందు ప్యాషన్, నేను సాధించాలి అనే ఒక కసి ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే కనీసం బేసిక్ ఎడ్యుకేషన్, ఒక ఇంటర్మీడియట్ లేకపోతే ఒక డిగ్రీ రేంజ్, లేకపోతే 10th క్లాస్ అయినా కానీ ఏజ్ ఉందనుకోండి, ఒక 10 years గ్యాప్ వచ్చింది అనుకోండి, 10th క్లాస్ అయినా ఓకే. తెలుగులోనే చెప్తాం మేము. ఇక్కడ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, ఇంగ్లీషా తెలుగు అనేది ఇంపార్టెంట్ కాదు. అది ఏంటంటే టెక్నికల్గా లాజికల్ థింకింగ్ కావాలి. అంటే లాజికల్ థింకింగ్, రిస్క్ టేకింగ్ థింకింగ్, రిస్క్ ఎంతవరకు తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఈ యొక్క థింకింగ్ మార్చుకోవటమే. సో కాబట్టి ఏంటంటే అర్హత అనేది చదువు ఎలా ఉన్నా కానీ సాధించాలి, ఇందులో పట్టుదల కావాలి, ఇందులో ప్యాషన్ కావాలి, వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అంటే సార్ ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టారంటే ఫ్యూచర్ గురించి ప్లాన్ ముందే చేసుకొని ఆ రంగంలోకి దిగుతారు. సో మరి స్టాక్స్లో ఎలా ఉంటుంది సార్, ఫ్యూచర్ ఓకేనా? సో 100% వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందంటారా? ఇది ఫ్యూచర్ అంతా కూడా ఇదే ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం చూసుకుంటే ఏంటంటే కరోనా టైంలోనే జాబ్స్ పోయి ఇంట్లో కూర్చునే రోజులు చూసాం మనం. కానీ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిన రోజులు ఉండవు ఇంకా. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ వస్తుంటాయి, ఎకానమీ గ్రో అవుతుంది,
సో ఐపీఓస్ చూసుకుంటే దాదాపు లాస్ట్ 3 ఇయర్స్ తీసుకుంటే ఒక 1000 కంపెనీస్ ఐపీఓస్ దాకా వచ్చాయి. సో ఎప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ గ్రో అవుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా పబ్లిక్ లిమిటెడ్కి వస్తాయి. దాదాపు ఏంటంటే ఇండియాలో 1,00,000 అన్లిస్టెడ్ కంపెనీస్ దాదాపు 1,00,000 ఉన్నాయి. ఇప్పుడు లిస్ట్ అయిన కంపెనీలు 10,000 కూడా లేవు. కాబట్టి ఇంకా ఎంత పొటెన్షియల్ ఉంది. సో వాటన్నిటికీ లిస్ట్ చేసుకోవటం, వాటన్నిటిలో గ్రో చేసుకోవటం, అప్రిషియేట్ చేసుకోవటం అనేది ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది వెరీ వెరీ పొటెన్షియల్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వేరే కంట్రీస్లో కూడా మనం ట్రేడ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇంకా తర్వాత ఒక పక్క మళ్ళీ బిట్ కాయిన్ కూడా ఇవి కూడా రావచ్చు, క్రిప్టో ఉంది, తర్వాత కరెన్సీ ఉంది. కాబట్టి వీటన్నిటిలో కూడా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనం డిసిప్లిన్గా ఉండగలిగితే మంచి ఎర్నింగ్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇదైతే ఈ బిజినెస్ కానీ ఈ యొక్క సెగ్మెంట్ కానీ ఆగేది కాదు. ఇంకా గ్రోత్ చాలా ఉంది. అసలు ట్యాప్ చేసింది చాలా తక్కువ, 20% అంటే చాలా తక్కువ. ఇంకా 20% గ్రోత్ ఈజీగా ఉంది దీనిలో. కాబట్టి చాలా గ్రోత్ ఉంది, చాలా సంపాదించవచ్చు. కాకపోతే దానికి ఏంటంటే ఆ యొక్క డిసిప్లిన్, ఆ ట్రైనింగ్ అవన్నీ కావాలి, ప్రొఫెషనల్ అవ్వాలి, అయితే బాగా సంపాదించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో స్టాక్స్కి సంబంధించి ఈరోజు ఫుల్ డీటెయిల్గా చెప్పారు. అలాగే మీ ట్రేడింగ్ అకాడమీ ఎలా ఉండబోతుంది, ఫెసిలిటీస్ ఏంటి, సో ఎటువంటి బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. యూజ్ దిస్ ఆపర్చునిటీ అండి. ఈ వీక్లో స్టార్ట్ అవుతుంది. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఓకే, సార్ చెప్పినట్టు సో సార్ అకాడమీ దగ్గర అయితే మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కూడా స్టాక్స్లో రాణించాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ అకాడమీలో జాయిన్ అవ్వండి, మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.